ఈ వీడియో చూసే ముందు మిగతా 3 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంటికి క్షేమంగా చేరిన వారంతా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అమ్మమ్మ, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ అని వసుధని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది శరణ్య. అయ్యో నా బంగారు తల్లి, అమ్మమ్మ ఇక్కడే ఉంటుంది సరేనా? నీ జ్వరం తగ్గే వరకు ఎక్కడికి వెళ్ళదు సరేనా అంటూ ఊరుకోబెట్టింది వసుధ. అలా జోకొడుతూ ఉండగా నిద్రలోకి జారుకుంది ఆ పసిపాప. శరణ్యను బెడ్రూమ్లో పడుకోబెట్టి తోడుగా కూర్చోమని హరితకు చెప్పి ఇప్పుడే వస్తాను అని చెప్పి పెరట్లోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది వసుధ. హలో, ఎవరు? నేను వసుధని. అమ్మా వసుధమ్మా, ఎలా ఉన్నారమ్మా? ఎక్కడున్నారమ్మా అంటూ సంతోషంతో కూడిన ఉద్వేగంతో అడుగుతుంది జానకి. నేను హైదరాబాదులో మా అల్లుడు గారింట్లో ఉన్నాను, నాకు మీ అందరి సాయం కావాలి అంటూ రాత్రి నుండి జరిగిందంతా జానకికి చెప్పింది వసుధ. ఆమె తిరిగి వచ్చేసింది. జానకి ఆ పిశాచి తిరిగి వచ్చేసింది. భైరవి వేట మొదలు పెట్టింది. వసుధ చెప్పిన దానికి విన్న జానకి చిగురుటాకులా వణికిపోయింది. అమ్మా అమ్మా, ఏంటమ్మా మీరు అంటున్నది? ఆనాడు అయ్యోరు చెప్పారు కదా, ఇంకా ప్రమాదం లేదు, భైరవమ్మ ఆత్మను బంధించింది శ్మశానంలో పాతిపెట్టారు కదా రుద్రయ్య, మళ్ళీ ఆమె ఎలా వస్తుందమ్మా అంటూ ఏడుపు అందుకుంది జానకి. ఆపు జానకి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. రుద్రయ్యను అమావాస్యలోగా హైదరాబాదులో ఉన్న మా అల్లుడి గారి ఇంటికి పంపి తీరాలి, లేకపోతే ఇక్కడ పసి ప్రాణానికి ప్రమాదం. రుద్రయ్య ఎక్కడ ఉన్నా నా మాటగా చెప్పి ఇక్కడికి పంపు. మహాలయ అమావాస్య రోజు మాత్రమే భైరవికి ప్రాణం తీస్తే శక్తులు వస్తాయి. అప్పటి వరకు మమ్మల్ని ఇలా వేటాడి వెంటాడి భయపెడుతూ మనశ్శాంతి లేకుండా చేయగలదేమో, కానీ ప్రాణహాని మాత్రం చెయ్యలేదు. మహాలయ అమావాస్యకి ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. ఈలోగా రుద్రయ్యకి విషయం చెప్పి ఇక్కడికి పంపు అని జానకికి చెప్పి ఫోన్ కట్ చేసింది. వెనక్కి తిరిగి చూసేసరికి హరిత, శంకర్లు ఆమెనే చూస్తూ ఉన్నారు. అమ్మా, అసలు ఇదంతా ఏమిటి? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అసలు ఆమె అంటున్నావు, పిశాచి అంటున్నావు, భైరవి అంటున్నావు. నాకు కనిపించిన భయంకరమైన ఆకారానికి నువ్వు చెప్పే పిశాచికి ఏమైనా సంబంధం ఉందా? ఏమున్నా మాకు చెప్తే మేము జాగ్రత్త పడతాం కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది హరిత. చెప్తాను, కానీ పిల్లని వదిలేసి మీరు ఇలా రావడం ఏంటి అని పరుగున వెళ్ళి హాయిగా నిద్రపోతున్న మనవరాలిని చూసి అప్పుడు అనుకొని ఊపిరి పీల్చుకుంది వసుధ. హాలులోకి వచ్చి కూర్చుంది. శంకర్ హరితలను కూడా కూర్చోమని చెప్పి వసుధ మాట్లాడడం మొదలుపెట్టింది. అమ్మా హరిత, ఇది నీకు ఎప్పటికీ తెలియకూడదని, నేను పడిన కష్టాలు నువ్వు పడకూడదని అనుకున్నాను. అందుకే నిన్ను తీసుకొని హైదరాబాద్ వచ్చేశాను. అన్నీ నేనై నిన్ను పెంచుకున్నాను, కానీ తప్పట్లేదు. నీకు నిజం తెలియాల్సిన పరిస్థితి వచ్చింది అని కన్నీళ్లు తుడుచుకుని, నేను నీ కన్న తల్లిని కాను అంది. ఆ మాట వినగానే శంకర్, హరితలు ఒక్కసారిగా షాక్ తగిలిన వారిలా ఒకరినొకరు చూసుకున్నారు. ఏమిటమ్మా మాట్లాడుతున్నావు? నువ్వు మా అమ్మవి కావా అంటూ నీరు నిండిన కళ్ళతో వసుధ వంక చూసింది హరిత. జగన్నాథపురం
వసుధతో మాట్లాడిన తరువాత జానకి రుద్రయ్య జాడ తెలిసిన పూజారి గారిని కలవడం కోసం పరుగులాంటి నడకతో కొండ మీద ఉన్న బ్రహ్మరాంబ అమ్మగారికి గుడికి బయలుదేరింది. ఆ దారి అంత నిర్మానుష్యంగాను గుబులైన పొదలు చెట్లతో ఉంది. అలవాటు పడిన ఊరు కాబట్టి జానకికి భయం లేకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఎవరో తన వెనుక వస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ కనిపించలేదు. ఆమెలో భయం మొదలయింది. ఈలోగా వాతావరణం అంతా మారిపోయింది. భయంకరమైన గాలి, నల్లటి మబ్బులు ఆకాశమంతా ఆవరించి పగలో రాత్రో తెలియనంతగా చీకటైపోయింది. అంత చల్లటి గాలి తన శరీరాన్ని తాకుతున్న జానకికి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఆ పిశాచి నన్ను వెంబడిస్తుంది, కానీ ఇప్పుడు నన్ను ఏమీ చేయలేదు. తొందరగా అయ్యోరిని కలవాలి. రుద్రయ్య జాడ తెలుసుకొని వసుధమ్మకి సాయం చేయాలి. లేకపోతే ఈ జన్మకి అర్థమే ఉండదు అనుకుంటూ అమ్మ ఆదిశక్తి, పరాశక్తి, అమ్మలను కన్నా అమ్మ కాపాడు తల్లి అనుకుంటూ తన తల్లిని తలుచుకుంటూ ఎలాగో ఆ గాలి వేగాన్ని తట్టుకుంటూ గుడికి చేరిపోయింది. జానకి గుడి ప్రాంగణంలో అడుగు పెట్టిందో లేదో వాతావరణం మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. అమ్మ భ్రమరాంబ కాపాడు తల్లి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తుంది జానకి. అప్పటికి మధ్యాహ్నం అయిపోవడంతో భక్తులు కూడా లేరు. గుడి ఇంకా తెరిచే ఉంది. అప్పుడే ఆ గుడి పూజారి నరసింహశాస్త్రి గారు బయటకు వచ్చి గుడి తలుపులు మోయబోతున్నారు. జానకి పరుగు పరుగున గుడి మండపంలోకి వెళ్ళి అయ్యోరు అయ్యోరు అంటూ ఆయాసంతో రొంపుతుంది. శాస్త్రి గారు జానకిని చూసి ఏమైంది జానకి, ఏంటి కంగారుగా ఉన్నావు, ఇలా కూర్చో అని అక్కడ ఉన్న బల్లపైన జానకిని కూర్చోబెట్టి ఆయాసపడుతున్న జానకికి ఇవి తాగు అని అభిషేకం నీళ్లు చేసిన పాలు కొన్ని ఇచ్చారు. అవి తాగి జానకి కాస్త నెమ్మదించింది. అయ్యోరు, వసుధమ్మ గారు ఫోన్ చేశారయ్యా. ఏంటి, వసుధ ఫోన్ చేసిందా? ఒకంత ఆశ్చర్యం, ఒకంత ఆనందం కలిగిన స్వరంతో అడిగాడు శాస్త్రి గారు. ఎలా ఉంది ఆ తల్లి, క్షేమమేనా? ఎవరీ చెప్పకుండా సంస్థానం బాధ్యతలన్నీ మన ఇద్దరికి అప్పగించి పాపను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయిన వసుధ ఇన్నాళ్లకు మళ్ళీ నీకు ఫోన్ చేసిందంటే. శాస్త్రి గారి మాట పూర్తి కాకముందే జానకి అందుకుంది. అవునయ్యా, ఆ భైరవి మళ్ళీ వాళ్ళని వెంటాడుతుంది అంటూ వసుధ చెప్పినదంతా శాస్త్రి గారికి చెప్పింది జానకి. అమ్మ జగన్మాత ఆనాడు భైరవిని బంధించి శ్మశానంలో భూస్థాపితం చేశారు కదా రుద్రయ్య. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఆమె ఎలా బయటకు వచ్చింది? ఇప్పుడు నువ్వే ఆ కుటుంబాన్ని, ఈ గ్రామాన్ని కాపాడాలి తల్లి అంటూ వేడుకున్నారు శాస్త్రి గారు. అయ్యోరు, అసలు రుద్రయ్య ఎక్కడున్నాడో, అతని జాడ ఏమైనా తెలుసా అంది జానకి. తెలుసు, అతను ఆ పిశాచిని బంధించి నాటి నుండి అమ్మవారి దీక్షలో ఉన్నాడు. ఎవరినీ కలవడు, అజ్ఞాతంలో ఉన్నాడు. ఇన్నాళ్లకు నేనే అతనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. కానీ ఇంకో 12 రోజుల్లో మహాలయ అమావాస్య రాబోతుంది. ఆ రోజు భైరవి శక్తులు అధికం అవుతాయి. ఈలోగా ఆమెను అదుపు చేయాలి అంటే రుద్రయ్యకు మాత్రమే సాధ్యం. జానకి, రుద్రయ్య ఎక్కడున్నాడో నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. నేను వెళ్ళి వసుధ చెప్పింది అని చెప్తాను. అమ్మవారి దీక్షలో ఉన్నాడు కాబట్టి రుద్రయ్య ఏమి నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం అని జానకికి అమ్మగారి కుంకుమ తాయెత్తు ఇచ్చి వసుధకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నది అడ్రస్ అడిగి తెలుసుకో. రుద్రయ్య వస్తే తనతో కలిసి మనం ముగ్గురం వెళ్దాం. రుద్రయ్య రాలేకపోతే మనం ఇద్దరమైనా వెళ్ళి ఆమెకు అండగా ఉందాం. నువ్వు జాగ్రత్తగా మహల్కి వెళ్ళిపో. నేను రుద్రయ్యను కలిసి ఏమి చేయాలో తెలుసుకొని
మహల్కి వచ్చేస్తాను అన్నాడు. జానకికి అమ్మకి దండం పెట్టుకొని కాపాడు తల్లి అని అక్కడి నుండి మహల్కు బయలుదేరింది. అమ్మ రక్ష ఉంది అన్న ధైర్యంతో శాస్త్రిగారు, నువ్వే రుద్రయ్యను పంపాలి తల్లి, మాకు అండగా ఉండాలి తల్లి అని ఆలయ ద్వారాలు మూసి రుద్రయ్యను కలవడానికి గాను గుడి వెనుక ఉన్న గుహలోకి వెళ్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎక్కడ నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.